అనుకో బాల్ హైట్లో ఉంటుంది, ఎక్కడో దగ్గర తగ్గుతుంది ఇస్తాను. సో ఎల్బీ కావు బాల్ ఎందుకంటే స్టంప్ హైట్లో ఉంటుంది, అర్థమైనా? కాబట్టి సింపుల్గా వేసుకొని స్పీడ్గా ఎల్ షేప్. ఓకేనా? డ్రిల్ చేయాలి. చూడు స్టంప్స్ ఇలా కనిపిస్తున్నాయి స్టంప్స్. ఇక్కడ ముందురా రైట్ రెడీ. క్విక్ వచ్చేలా, బ్యాట్ టు బ్యాట్ రెండు ఒకే తీరు వచ్చేలా. నీ లెఫ్ట్ లెగ్ ఎప్పుడైతే డ్రాగ్ చేస్తావో బ్యాట్ వచ్చేయాలా ముందుకు. ఓకే, అది కొద్దిగా గుడ్. బాల్ హైట్ చూడు, అది స్టంప్స్ ముందు రైట్. అది గుడ్. జస్ట్ బిగ్ మూమెంట్ చాలు మీకు ట్రిగరింగ్ చేసేటట్లుగా. బాల్ హైట్ వచ్చి చూసుకోవాలా. బాల్ చూసి ఆఫ్ సైడ్ వస్తే ఆఫ్ సైడ్, స్ట్రైట్ వస్తే స్ట్రైట్, ఆన్ సైడ్ వస్తే ఆన్ సైడ్. ఆన్ సైడ్ అంతే, జస్ట్ ఇది కవర్ కావాలా, హాఫ్ స్టంప్ మీద ఉండాలా, ఇది ఆడాలి, అటు సైడ్ ఉండాలి. ఓకేనా? లాంగ్ సైడ్ ఆడ పంచ్ ఎట్లా తిప్పొద్దు, బ్యాట్ ఇట్లా క్లోజ్ టు ద బాడీ రండి. సారీ రెడీ. తిప్పాలా, బాడీ రావాలా, అది ఉంది కదా చూడు, ఇది తిరగాలి. ఇట్లా ఇట్లా వస్తుంది కదా, ఆఫ్ సైడ్ అయితే ఇట్లా వెళ్తావు, ఆన్ సైడ్ జస్ట్ స్లైట్లా ఆన్ సైడ్, ఇది కవర్ కాదు. ఇంత దూరం కాదు, మిడిల్ స్టంప్ ఉంది కాదు, అది ఈ పక్కన స్ట్రైట్ ఆన్ సైడ్, అది అది బ్యాట్ స్ట్రైటే ఉండాలి. నువ్వు ఎట్ సైడ్ అన్నాడు, బ్యాట్ ఆ పక్క నీకు ఉండాలి, బాల్ ఎక్కడ పోతే అక్కడ బ్యాట్ స్పేస్ ఉండాలి. ఇది ముందర స్ట్రైట్. ఓకే, బెండ్ కావద్దు, స్ట్రైట్ ఆడు. అది దాన్ని ఏం కొట్టచ్చు, కొట్టాలి. ఆ హైట్ వస్తే కొట్టాయి ఫుల్. ఓకేనా? జోరుగా బలంగా కొట్టాలి. అది నీ షోల్డర్ లెవెల్ వస్తుంది, అది ఐడియా రావాలి. ఓ బాల్ కమింగ్ షోల్డర్ లెవెల్, సో ఐ వాంట్ టు హిట్ ఫుల్ షాట్. ఎన్ని లెవెల్ వస్తే పంచ్. గుడ్. ఆల్కొని రైట్ లెగ్ ఆఫ్ సైడ్, అది టెన్నిస్ బాల్ బౌన్స్ అవుతాయి చూడు. ఓకే, పగిలిపోయిన బాల్ పక్కన రెడీ. కొట్టాలి దాన్ని, రెడీ. అదొద్దు, ఆఫ్ సైడ్ ఆడు, చెప్పినగా పంచ్.
పంచాడు, మర్చిపోవద్దు పంచుడు. అట్లా బ్యాట్ రైట్ రావాలి. క్రాస్ వచ్చిందంటే ఏమవుతుంది, మిస్ అవుతాం. రైట్ వస్తే ఇక్కడ కూడా అంత క్లోజ్లో